అక్కినేని టాలీవుడ్లో అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న ఒక భారీ బ్లాక్ బస్టర్ మాత్రం రాలేదు. ప్రతి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జూలై 10న విడుదల కానున్న లెనిన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నాగార్జున స్వయంగా ఎడిట్ రూమ్లోకి వెళ్లి ప్రతి సన్నివేశాన్ని పరిశీలించి మార్పులు సూచించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు నాగార్జున ఏం చేశారు, అఖిల్ ఏమన్నారు, ఈ సినిమా నిజంగానే ఆయన కెరియర్ను మార్చేస్తుందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే వరుసగా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఎప్పటి నుంచో ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో లెనిన్ సినిమా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్పై పడింది. టీజర్, పోస్టర్లు, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా అఖిల్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. ఈ సినిమాకు నాగార్జున కేవలం నిర్మాత మాత్రమే కాదు, తన కుమారుడికి ఈసారి తప్పకుండా విజయం రావాలని ప్రతి అంశంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ స్వయంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా పూర్తయ్యాక నాగార్జున చాలాసార్లు ఎడిట్ రూమ్లో సినిమా చూసారట. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎమోషన్ తీసుకురాగలదు, ఏ సన్నివేశం ఎంతసేపు ఉండాలి, ఇలాంటి ప్రతి చిన్న అంశాన్ని స్వయంగా పరిశీలించి విలువైన సూచనలు చేశారని అఖిల్ తెలిపారు. సాధారణంగా స్టార్ హీరోలు నిర్మాతలుగా వ్యవహరించిన ఇంత లోతుగా పోస్ట్ ప్రొడక్షన్లో పాల్గొనడం అరుదుగా కనిపిస్తోంది. అందుకే ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున ఇంత సమయం కేటాయించడంతో అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈసారి సినిమా కంటెంట్పై పూర్తి నమ్మకం ఉండే నాగార్జున ఇలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈసారి అఖిల్కు ఖచ్చితంగా హిట్ వస్తుంది, నాగార్జున ఎడిట్ చేసిన సినిమా అంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రేక్షకులదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమతుల్యంగా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ లుక్ కూడా గత సినిమాలతో పోలిస్తే మరింత మెచ్యూర్గా కనిపిస్తోంది. భాగ్యశ్రీ బొర్సేతో ఆయన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా కొనసాగుతున్నాయి. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూలై 5న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా రహస్యంగానే ఉంచారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఏదైనా స్టార్ హీరో వస్తారా, లేక నాగార్జున, అఖిల్ చిత్ర బృందమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. లెనిన్ చిత్రానికి మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోయిన్గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తున్నారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. సినిమా విజయంలో కథ, దర్శకత్వం, నటన, సంగీతం, ప్రేక్షకుల అభిరుచి అన్నీ కలిసి పనిచేయాలి. నాగార్జున ఎంత శ్రద్ధ తీసుకున్నా, ట్రైలర్ ఎంత బాగున్నా తుది ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకుల స్పందనే. అయితే ఇప్పటి వరకు కనిపిస్తున్న ప్రమోషన్స్, ట్రైలర్కు వచ్చిన స్పందన, చిత్ర బృందం చూపిస్తున్న నమ్మకం చూస్తే లెనిన్పై అంచనాలు మాత్రం బలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అఖిల్ కెరియర్కు ఇది కీలక సినిమా కావడంతో అభిమానులు కూడా భారీ విజయాన్ని ఆశిస్తున్నారు. మరి నాగార్జున ఎడిట్ రూమ్లో చేసిన మార్పులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? లెనిన్ అఖిల్కు మొదటి భారీ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా, లేక మరోసారి అభిమానులు నిరాశ చెందాల్సి వస్తుందా? దానికి సమాధానం జూలై 10న థియేటర్లో ప్రేక్షకుల తీర్పుతో తెలుస్తోంది. ఈ సినిమాపై మీ అంచనాలేంటి? అఖిల్కు ఈసారి ఖచ్చితంగా హిట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.